దీపావళి పండుగ వేళ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ కానుక అందించింది. నవంబర్ 1 నుంచి పెంచిన డీఏ చెల్లించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాలు మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. దీనికి ప్రతి నెల 160 కోట్ల వ్యయం అవుతుందని సీఎం వెల్లడించారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడారు. నవంబర్ 1 అకౌంట్లో అడ్జస్ట్ చేసి ఒక డీఏ ఇస్తాం. ఈ డీఏ నెలవారీగా 160 crores అవుతుంది. అది ఫస్ట్ ఫేజ్, అది క్లియర్ చేస్తాం. అదే సమయంలో ఇంకొక పక్క టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారు, ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం. ఎర్న్ లీవ్ కూడా పోలీసులకు మాత్రం ఒక 1 ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేస్తాం. 50-50 అంటే సగం 105 కోట్లు నవంబర్లో ఇచ్చి 105 కోట్లు జనవరిలో ఇస్తాం. ఇది కూడా క్లియర్ చేస్తాం. రెండోది, వీళ్ళు హెల్త్ దీనికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇన్సూరెన్స్ కూడా పోయారని చెప్పారు. ఒక 60 డేస్లో ఇదే క్యాబినెట్ పనిచేస్తూ 60 డేస్ లోపల సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్లైన్ చేసి మెరుగైన విధానం తీసుకొచ్చి ఏ ఎంప్లాయీ కూడా ఇబ్బంది లేకుండా రియల్ టైంలో హెల్త్ బాగాలేనప్పుడు క్లియర్ చేసుకునే విధంగా దానికి కూడా తీసుకొస్తాం. ఇంకొక పక్కన చైల్డ్ కేర్ లీవ్ ఒకప్పుడు 180 డేస్ ఇచ్చేవాళ్ళం. దాన్ని వీళ్ళు మళ్ళీ అప్ టు మైనర్ అనే ఇది కూడా తీసుకొచ్చింటున్నారు. అలాంటి వల్ల ఇబ్బంది వస్తుంది. అందుకే ఈరోజు ఆలోచించింది చైల్డ్ కేర్ లీవ్ అనేది 180 డేస్ వాళ్ళ రిటైర్మెంట్ వరకు ఎప్పుడైనా ఉపయోగించుకున్నట్టుగా అది కూడా ఇస్తున్నాం. ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులు ఉన్నాయి. ఈ ఆఫీసులన్నిటికి కూడా మనం ఒకసారి చూస్తే ఒకప్పుడు ఎగ్జంప్షన్ ఇచ్చాం ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ. ఇప్పుడు ఆ మున్సిపాలిటీస్లో ప్రాపర్టీ ట్యాక్స్ అన్నీ మళ్ళా కట్టమని చెప్పి డ్యూస్ అన్నీ ఫైన్ మీద ఫైన్, పెనాల్టీ మీద పెనాల్టీ వేసే పరిస్థితి వచ్చారు. అవన్నీ కూడా రద్దు చేస్తున్నాం. అవి ఎంప్లాయీస్ సమస్యలపైన ఇది చేస్తారు కాబట్టి అది కూడా క్లియర్ చేస్తాం. ఇంకొక పక్కన ఏదైతే ఆర్టీసీ ఎంప్లాయీస్కి అందరికీ ప్రమోషన్ ఒకటి పెండింగ్ ఉంది, ఆ ప్రమోషన్ కూడా క్లియర్ చేస్తున్నాం. మండేకి అది కూడా ఈ యొక్క దీపావళిలో అది కూడా క్లియర్ చేస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన నామన్ క్లేచర్స్ అని ప్యూను, వాచ్మ్యాన్, అటెండరు, తర్వాత జూనియర్ అసిస్టెంట్ అని, ఇలాంటి ప్లంబర్ అని, ఇలాంటి పోస్టులు అన్నీ ఉన్నాయి. అవన్నీ మార్చి గౌరవప్రదంగా ఉండేట్టుగా టైటిల్స్ అన్నీ కూడా వీళ్ళని కూడా కలుపుకొని వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళు తీసుకొస్తే రీడిసిగ్నేషన్ ఆఫ్ ఆల్ పోస్టులకి ఎట్లా చేయాలో చేసేదానికి అది కూడా శ్రీకారం చుడతాం. ఇవి కాకుండా కొన్ని విషయాలు ఇంకా కూడా కొన్ని ఉన్నాయి. అవి ఒకటి పిఆర్సీ వాళ్ళందరూ అడుగుతున్నారు, కానీ నాకు వదిలిపెట్టమని చెప్పాను. ఎందుకంటే నాకు వెసులుబాటు వస్తే పిఆర్సీ ఇవ్వడం మ్యాటర్ ఆఫ్ డేస్, కూర్చొని పెడతాం, మాట్లాడుకుంటాం, సుముఖంగా చేస్తాం. అది పెద్ద ఇష్యూ కాదు. అందుకని కొంచెం టైం తీసుకొని అది కూడా చేస్తానని చెప్పాను. అదే సమయంలో సుప్రీంకోర్టు ఏదైతే ఒక డెసిషన్ ఇచ్చారో ఆ డెసిషను అప్పటికి సిపిఎస్ విషయంలో 2004 కంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చుంటే ఆ రిక్రూట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి మాత్రం అదే వర్తించాలి, సిపిఎస్ వర్తించాలని చెప్పేసి మన ఓపీఎస్ వర్తించాలని పెట్టారు. అది కొంచెం ఒక సమస్య ఉంది. మన వాళ్ళు డిస్కస్ చేసి అది కూడా ఏ విధంగా చేయాలని చేస్తారు. ఇంకా కొన్ని సమస్యలను దృష్టి తీసుకొచ్చారు. అవన్నీ కూడా మా క్యాబినెట్ సబ్ కమిటీ ఎప్పటికప్పుడు మాట్లాడి మంత్రి, సెక్రటరీ వాళ్ళ లెవెల్లో కూడా పరిష్కారం చేసుకుంటారు. కానటివి ఈ